వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆడపిల్లలకు పీరియడ్స్ రావటం తప్ప ఒక రియల్ ఇన్సిడెంట్ చెప్తా. పెరియార్ పుట్టిన కర్మభూమిలో ఈ ఘటన జరిగింది. సుబ్రహ్మణ్య భారతి పాటలు రాసిన నేల మీద ఈ కళంకరం జరిగింది. రాష్ట్రాన్ని గొప్పగా ముందుకు తీసుకెళ్తున్నామని గొప్పలు చెప్పే కరుణానిధి కుటుంబం పాలిస్తున్న రాజ్యంలోనే ఈ పీరియడ్స్కి సంబంధించిన అవమానం అమానుషం జరిగింది. కోయంబత్తూరులో 8వ తరగతి చదువుతోంది ఆ దళిత విద్యార్థిని. ఏప్రిల్ 5న తొలిసారి తనకు పీరియడ్స్ వచ్చాయి. ఇలా జరిగినప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్టే తమిళనాడులో కూడా వేడుకలు చేస్తారు. దాన్ని రకరకాల పేర్లతో పిలుచుకుంటారు. కొన్ని రోజుల పాటు ఆ పిల్లను బయటకు పంపించరు. అయితే బాలిక తల్లిదండ్రులు అవేమీ ఆలోచించకుండా తనను బడికి పంపించారు. ఏప్రిల్ 7న అంటే తొలి పీరియడ్స్ వచ్చిన 2 రోజుల తర్వాత ఆ బాలిక ఫైనల్ ఎగ్జామ్స్ రాద్దామని స్వామి చిన్మయానంద మెట్రిక్ హైయర్ సెకండరీ స్కూల్కి వెళ్ళింది. అప్పటికే తన విషయం బడిలో ఉన్న టీచర్స్కి తెలిసింది కాబట్టి తనను లోపలికి రానివ్వకుండా బయటే ఉంచేశారు. మొట్టమొదటి పీరియడ్స్ కాబట్టి తీట్టు అంటే తెలుగులో ముట్టు అంటారు. లోపలికి వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి బయట మెట్ల మీదనే కూర్చోబెట్టి పరీక్ష రాయించారు. పాపం అమాయక పిల్ల కదా, తన తోటి వాళ్ళంతా లోపల పరీక్ష రాస్తుంటే తను మాత్రం బయట కూర్చోవడం ఎంత బాధ. పైగా పీరియడ్స్ ఉన్నాయని చెప్పి బయటకు పంపించడం ఎంత అమానుషం. పరీక్ష కాగానే ఇంటికి వెళ్ళి విషయం చెప్పింది. ఇలాంటి విషయాలను ఆధార సహితంగా నిరూపించాలని తల్లి అనుకుంది. తర్వాత రోజు పాపను బడికి పంపడమే గాక వెనుక తాను కూడా వెళ్ళింది. పరీక్ష మొదలైన కాసేపటికి తన ఫోన్ కెమెరాలో వీడియో ఆన్ చేసుకుని వెళ్ళిపోయింది. కూతురు బయట కూర్చొని పరీక్ష రాస్తుంది. ఆ దృశ్యాన్ని రికార్డు చేసి ఆమె విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. వీడియో సోషల్ మీడియాలో రావడంతో అందరూ ఆ స్కూల్ యాజమాన్యం మీద విమర్శలు చేస్తున్నారు. చదువుకున్న టీచర్లు విద్యార్థినిపై ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అని మండిపడుతున్నారు. కానీ కొందరు మాత్రం విద్యాలయాలు దేవాలయాలు లాంటివే, ముట్టులో ఉండి గుడికి వెళ్తారా, ఇది కూడా అంతే, పరీక్షకు వెళ్ళకపోతే ఏమైంది, కావాలంటే మళ్ళీ పరీక్షలు రాసుకునేది అంటున్నారు. లోకో భిన్న రుచి కాదు, మూర్ఖో భిన్న రుచి. ఇక మొదలు పెట్టండి కామెంట్ బాక్స్లో మీరు కూడా ఋతుస్రావం గురించి, స్త్రీ ప్రాధాన్యత గురించి, ఆ రోజుల్లో ఎందుకు అట్లాంటి కట్టుబాట్లు ఉండేవో అని, అవి ఎందుకు పాటించాలి అనేటటువంటి వాట్సాప్ అంకుల్స్ అందరూ వచ్చి మాట్లాడండి. వాళ్ళ లుంగీలు వాళ్ళు ఉతుక్కోవడానికి కూడా రాదు, అంత బద్ధకమైన ప్రతి పురుషుడు కూడా స్త్రీలు పాటించే కట్టుబాట్ల గురించి చెప్తుంటే భలే నవ్వు వస్తుంది. అయితే ఈ వీడియోలో ఆ పాప రాస్తోంది సైన్స్ పరీక్ష, కానీ తన పరిస్థితి మాత్రం మత ధర్మానికి లోబడి ఉంది. అదే విచిత్రం ఇక్కడ. మీరు బాగా గమనించండి. ఏదో ఈ సంఘటనను చూసి చాలా అభ్యుదయంగా మీరంతా కామెంట్స్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అరే అట్లెట్లా చేస్తారు ఈ అమ్మాయిని, అరే స్కూల్లోకే కదా రానియొచ్చు కదా, పీరియడ్స్ అయితే ఎందుకు వివక్ష అని. కానీ మీ ఇంట్లో జరిగితే, మీ ఇంట్లో ఎవరైనా అమ్మాయి తన ఫస్ట్ పీరియడ్ని ఎక్స్పీరియన్స్ చేస్తే మీరు స్కూల్కి పంపిస్తారా? ఇంట్లో కూర్చోబెడతారు. 11 రోజులు, 13 రోజులు, 21 రోజులు అని చెప్పేసి తిథివార నియమాలు చూసి మరి. సో కామెంట్ బాక్స్లోకి వచ్చి ఏవైనా మాట్లాడగలం. మన ఇళ్ళలోని ఆడపిల్లల పరిస్థితి, ఆడవాళ్ళ పరిస్థితి మనం గమనించుకుంటూ ఉంటూ వాళ్ళకి ఎట్లాంటి వివక్ష చూపించకుండా వాళ్ళకి మంచి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు జీవించే హక్కుని ఇచ్చినప్పుడే కదా మీకు కింద కామెంట్ చేసే హక్కు వస్తుంది. సో ఈరోజు సైన్స్ పాఠాన్ని, ఆమె సైన్స్కి సంబంధించిన పరీక్షను ఆ అమ్మాయి రాస్తుంది అంటే సైన్స్ పాఠాలని వినే ఉంటుంది. సైన్స్ ఏం చెప్తుంది, అంటుముట్టు లాంటి వ్యవహారాలను పాటించాలని అని చెప్తారా? సైన్స్ ఉన్నటువంటి మూఢనమ్మకాలను, ఆచార వ్యవహారాలను కాదని లాజికల్గా సైంటిఫిక్ టెంపర్మెంట్ తోటి ఆలోచించి ప్రశ్నించమంటుంది సైన్స్. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి? సో ఇవన్నీ మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఏదైతే ఘటన ఈరోజు తమిళనాడులో జరిగిందో ఖచ్చితంగా అలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా విద్యార్థులను, ఉపాధ్యాయులను, కుటుంబాల్లోని మనుషులను అంటే కుటుంబ సభ్యులందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు మనకు ఒకటి గుర్తొచ్చింది ఈ ఘటన ద్వారా. సో ప్రభుత్వాల బాధ్యత తీసుకోవాలి. పీరియడ్స్ని ఎగ్జాగరేట్ చేయొద్దు. పీరియడ్స్ని కూడా కొంతవరకు నార్మలైజ్ చేసి సమాజంలో మహిళలు పీరియడ్స్లో ఉంటే కూడా ఎక్కడికైనా వచ్చేటటువంటి హక్కు వాళ్ళకు ఉంది అనేది మనం గుర్తించి గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.